వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు అందరూ ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు వీడియో టైటిల్ అయితే చూసేశారు కదా, మై హెయిర్ కేర్ రొటీన్ అనమాట. నేను ప్రెజెంట్ ఏ ఆయిల్ యూస్ చేస్తున్నాను, షాంపూ అండ్ కండిషనర్స్ ఏవి యూస్ చేస్తున్నాను, అలాగే హెయిర్ సిరమ్ ఏది యూస్ చేస్తున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. సో వీడియోని స్టార్ట్ చేసే ముందర మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసేస్తే నేను ఫర్దర్గా ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీ దాకా వచ్చేసేస్తాయి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేస్తాము. సో నేను నా హెయిర్ కేర్ రొటీన్కి వచ్చేసరికి మేజర్గా 3 స్టెప్స్ని ఫాలో అవుతానన్నమాట. నెంబర్ 1 ఆయిలింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి షాంపూ అండ్ కండిషనర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి హెయిర్ సిరమ్ని అప్లై చేస్తానన్నమాట. సో ఈ 3 స్టెప్స్ కాకుండా వీక్లీ వన్స్ అయినా లేకపోతే 10 డేస్కి వన్స్ అయినా కానీ హెయిర్ ప్యాక్ని అప్లై చేస్తానన్నమాట. ఛానల్లో ఆల్రెడీ నా హెయిర్ ప్యాక్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కానీ చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అలాగే పైన ఐ కార్డ్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసేసేయండి. సో ఈ హెయిర్ ప్యాక్స్లోకి వచ్చేసరికి నేను హిమాలయ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ని యూస్ చేస్తాను. అంటే 15 డేస్కి వన్స్ అయినా కానీ, లేకపోతే స్మూత్ అండ్ సిల్కీ చేసే హెయిర్ ప్యాక్స్ని నేను ట్రై చేస్తానన్నమాట. అంటే డిఐవైస్ని ట్రై చేస్తానన్నమాట. సో అలాగే తర్వాత మెయిన్గా నేను వచ్చేసరికి ఇంటేక్ అనేది కూడా మనము హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. సో మనకి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండేదానికి షాంపూ కండిషనర్ మనం ఎలా అయితే హెయిర్ ఫాల్కి సెలెక్ట్ చేసుకొని చూసుకుంటామో, సో అలాగే మనము ఇంటేక్ ఫుడ్ కూడా బయోటిన్స్, అలాగే విటమిన్స్, ప్రోటీన్స్ ఉండే ఫుడ్ బాగా కానీ ఇంటేక్ కానీ తీసుకుంటే మన హెయిర్ లాస్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందన్నమాట. సో ప్రస్తుతం అయితే నేను ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నానో, అలాగే షాంపూ అండ్ కండిషనర్ ఏం యూస్ చేస్తానో మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను. ఆయిలింగ్కి వచ్చేసరికి ట్రిజోరీ నుంచి కర్రీ లీఫ్ హెయిర్ ఆయిల్ నేను యూస్ చేస్తున్నాను అనమాట. ఇది నా సెకండ్ బాటిల్, ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేసేసాను. ఇది నా సెకండ్ బాటిల్ అనమాట. సో సెకండ్ బాటిల్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకనంటే ఈరోజే దీన్ని ఓపెన్ చేయాలన్నమాట. సో నాకు లాస్ట్ 2 డేస్ బిఫోరే ఫస్ట్ బాటిల్ని నేను కంప్లీట్ చేశాను. బికాజ్ నేను ఈ ట్రిజోరీలో ఈ హెయిర్ ఆయిల్ గురించి రివ్యూస్ చాలా చూశాను. ఒకసారి ఎలా ఉంటుంది అని నేను తెప్పించుకున్నాను అనమాట. దీని రివ్యూ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే నేను హెయిర్ ఆయిల్ ట్రిజోరీ నుంచి కర్రీ లీఫ్ హెయిర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను అనమాట. సో నేను 1 అవర్ ముందర షాంపూకి ముందర ఆయిల్ అప్లై చేసుకుంటాను. అంటే నాకు టైం కానీ లేకపోతే మెయిన్గా నేనైతే నైట్ టైమ్సే ఆయిల్ని అప్లై చేసుకొని పడుకునేసేస్తాను అనమాట. సో ఓవర్ నైట్ కానీ మనకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని కానీ పడుకునేసేస్తే కొంచెం ఆయిల్ అనేది మన స్కాల్ప్లోకి బాగా వెళ్ళి హెయిర్ స్టాండ్స్ని కొంచెము స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను షాంపూ చేసుకుంటాను అనమాట. సో నేను ప్రెజెంట్ నేను ఏ షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేస్తున్నానంటే వావ్ నుంచి రైస్ వాటర్ అండ్ లావెండర్ షాంపూ అండ్ కండిషనర్ని యూస్ చేస్తున్నాను. సో వీటి రివ్యూ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా కానీ చూడకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐ కార్డ్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి. సో ఆఫ్టర్ షాంపూ అండ్ కండిషనింగ్ తర్వాత నేను హెయిర్ని న్యాచురల్గానే డ్రై చేసేస్తాను అనమాట. సో నా హెయిర్ సెమీ డ్రైగా ఉన్నప్పుడు, అంటే పూర్తిగా డ్రై కాకుండా కొంచెం అలాగే తడి ఉండేటప్పుడు హెయిర్ సిరమ్ని నేను అప్లై చేస్తాను. సో ప్రెజెంట్ నేను లోరియల్ ప్యారిస్ వారి ఎక్స్ట్రాడినరీ ఆయిల్ని యూస్ చేస్తున్నాను అనమాట. సో నేను ఈ హెయిర్ సిరమ్ని యూస్ చేస్తున్నాను. దీని గురించి కూడా నేను రివ్యూ ఇచ్చున్నాను, ఒకసారి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూసేసేయండి. సో నేను ప్రెజెంట్ అయితే ఈ ప్రోడక్ట్స్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్స్ వల్ల నాకు నిజంగానే చాలా బాగున్నాయి. అంటే హెయిర్ ఆయిల్ వల్ల కానీ, లేకపోతే షాంపూ అండ్ కండిషనర్ వల్ల కానీ. బట్ నేను హెయిర్ సిరమ్కి వచ్చేసరికి నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, అంటే నేను బయటకు వెళ్ళాలి అనుకునేటప్పుడే హెయిర్ సిరమ్ని యూస్ చేస్తాను. అదర్వైజ్ హెయిర్ సిరమ్ని నేను అస్సలుకి యూస్ చేయను అనమాట ఇంట్లోనే ఉండేటప్పుడు. బట్ ప్రతిసారి నేను కండిషనర్ అయితే యూస్ చేస్తానన్నమాట. అంటే ఎవ్రీ టైం నేను షాంపూ చేసిన ప్రతిసారి హెయిర్ కండిషనర్ అయితే నేను యూస్ చేస్తానన్నమాట. సో మెయిన్గా మీరు కండిషనర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్మూత్ అండ్ షైన్ ఉన్న కండిషనర్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే షాంపూ మీరు హెయిర్ ఫాల్ షాంపూ సెలెక్ట్ చేసుకున్నా కానీ
కండిషనర్కి వచ్చేసరికి స్మూత్ అండ్ షైనీ లేకపోతే బౌన్సీ వాల్యూమ్లైజ్డ్ అలా కండిషనర్స్ ఉంటాయి కదా, సో అలాంటి కండిషనర్స్ని సెలెక్ట్ చేసుకోండి. బికాజ్ ఎందుకనంటే మనం మెయిన్గా షాంపూ అనేది స్కాల్ప్కి యూస్ చేస్తాము, అండ్ దెన్ కండిషనర్ వచ్చేసరికి లెంగ్త్కి అలాగే టిప్స్కి యూస్ చేస్తామన్నమాట. సో కండిషనర్ అనేది మనమేం స్కాల్ప్కి అప్లై చేయము. సో అలాంటప్పుడు హెయిర్ ఫాల్ కండిషనర్ తీసుకొని హెయిర్ ఫాల్ కండిషనర్ తీసుకున్న దాంట్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవన్నమాట. సో చెప్పింది అయితే అర్థమైంది కదా. ప్రజెంట్ నా హెయిర్ కేర్ రొటీన్ అయితే ఇదే, చాలా సింపుల్. నేను వీక్లీ థ్రైస్ హెయిర్ ఆయిల్ని అప్లై చేస్తాను, అండ్ ఓవర్ నైట్ ఆయిల్ని అప్లై చేసుకొని అలాగే వదిలేసేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను షాంపూ చేస్తానన్నమాట. న్యాచురల్గానే హెయిర్ డ్రై చేసేస్తానన్నమాట. దెన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలకి మర్చిపోబాకండి. అలాగే పక్కన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దెన్ ఫ్రెండ్స్, బాయ్.